జితేందర్ గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్ రవికుమార్ గారు, గుడ్ మార్నింగ్ అండి. రవికుమార్ గారు, అయితే సో ఏదైతే తెలంగాణ పాలిటిక్స్ చూస్తుంటే ఓకే, సీఎం వర్సెస్ మాజీ సీఎం వర్సెస్ గా మాటలు నడిచాయి, తర్వాత కేటీఆర్ కూడా మాట్లాడారు. ఇదంతా ఒక సైడ్ అవుతుంటే సడన్ గా నిన్న కిషన్ రెడ్డి వచ్చేసి కూడా అటు కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి కాస్త పాజిటివ్ గా మాట్లాడారు. బయటకు వచ్చేసి 10 ఏళ్ల పాలనలో ఎప్పుడు కేంద్రంతో కలిసి పనిచేసింది లేదు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పనిచేస్తుంది అని చెప్పేసి కాస్త పాజిటివ్ గా మాట్లాడారు. మరోపక్క బండి సంజయ్ ఏమో అసలు ఈ రకంగా మాట్లాడుకుంటున్నారు, జవాబుదారితనం లేదు, అసభ్యంగా మాట్లాడుకుంటున్నారు, ఈ రకంగా చూస్తే ఫెయిల్యూర్స్ అంటూ కూడా అంటే ఒకటే పార్టీ నుంచి ఇద్దరు డిఫరెంట్ గా మాట్లాడడం ఏంటి? అసలు బీజేపీ ఏమనుకుంటుంది ఇక్కడ? అసలు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు చెప్పింది, ముందుగా మీకు ప్రేక్షకులకి పనులున్న మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. కిషన్ రెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే 2018 తర్వాత అండి, 2018 ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా కేంద్రంతో సహకరించుకొని పోవాలి, కేంద్రం ద్వారా కేంద్ర ప్రాయోజిత పథకాలను కలుపుకొని పోవాలనే ఆలోచన ఎప్పుడు కూడా చేయలేదు. కేవలం మనసులో ఏముండిందంటే, ఆయన మనసులో ఒకటి ఉండేది, పార్టీని దేశవ్యాప్తంగా ఏ విధంగా విస్తరింపజేయాలి. పార్టీని దేశవ్యాప్తంగా విస్తరింపజేయాలంటే కేంద్రం పైన విమర్శలు చేయాలి. కేంద్రం పైన విమర్శలు చేయాలంటే కేంద్రంలో, ఇక్కడ తెలంగాణలో కేంద్రంతో సహకరించుకుంటూ పోతే కేంద్రం పైన ఎట్లా విమర్శలు చేస్తారు? విమర్శలు చేయలేరు. కాబట్టి కేంద్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో బదనాం చేయాలనే ఒక ఉద్దేశంతోనే కేసీఆర్ గారు చివరి 3.5 సంవత్సరాల పాలన కొనసాగింది. మీకు తెలుసు, దేశవ్యాప్తంగా ఆయన తిరిగినారు, పంజాబ్ తిరిగినారు, మహారాష్ట్ర పోయినారు, ఆంధ్ర కూడా పోయినారు, ఆంధ్ర కూడా అధ్యక్షుని పెట్టుకున్నారు. ఇక్కడ మహారాష్ట్ర కొన్ని లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా కొన్ని సీట్లు గెలిచినామని చెప్పుకున్నారు. అంటే టిఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేసి దేశవ్యాప్తంగా నేను నా పార్టీని విస్తరించుకోవాలి, ప్రధానమంత్రి క్యాండిడేట్ అవ్వాలి, ఇంకా ఎక్కడ దాకా పోయారంటే ఆజ్తక్ ఆయన యాంకర్ ఒక ఆయన చెప్పారు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ లోకల్ పార్టీస్ అయితే ఉన్నాయో ప్రాంతీయ పార్టీలకన్నిటికీ కూడా స్పాన్సర్షిప్ ఇచ్చే విధంగా కేసీఆర్ గారు ఒప్పుకున్నారు. కాకపోతే నన్ను ప్రధానమంత్రి అభ్యర్థిగా పెట్టాలని చెప్పేసి అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి, 100 కోట్లు పెట్టి విమానం కూడా కొన్నారు. ఇవన్నీ కూడా చూసినాం మనం. అదే విషయాన్ని కిషన్ రెడ్డి గారు ప్రస్తావించారు. అదే సమయంలో బండి సంజయ్ గారు అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు అనేక విధాలుగా కేసీఆర్ గారి ప్రభుత్వం పైన పోరాటం చేసినారు, పాదయాత్రలు చేసినారు, ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ప్రజలకు తీసుకున్నారు, ఊరూరా తీసుకున్నారు, గడప గడపకి తీసుకున్నారు. ఇవన్నీ జరిగినాయి, ఇవన్నీ మనం చూసినాం. అనేక లోపాలు ఉండే కేసీఆర్ గారి పాలనలో, ఆయన నిర్ణయాల్లో అనేక లోపాలు. ఎట్లా అంటారు అంటే, ఇప్పుడు ఏమైనా అభివృద్ధి విషయంలో ఏదైనా తక్కువ జరిగిందంటే దాన్ని లోపం కింద అనుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు ప్రాంతీయ పార్టీ వచ్చినా వాళ్ళు నేషనల్ పార్టీగా అవ్వాలనుకోవడంలో తప్పు లేదు, ఎవరికైనా అనుకుంటారు. అంటే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అది వాళ్ళ నిర్ణయం, కానీ దాని లోపం కింద ఎట్లా చూస్తారు? నేను ఒక ఉదాహరణ ఇస్తానండి. నేనేం చెప్పినామంటే, అప్పట్లో విద్యుత్ గురించి కావచ్చు, విద్యుత్ గురించి ఒక ఉదాహరణ చెప్తా, ప్రాజెక్టు గురించి కూడా ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మా పాలమూరు జిల్లాలో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే, కృష్ణా నుంచి స్టార్ట్ చేస్తే నెట్టంపాడు, కోయిల్సాగర్, అక్కడ నుంచి మహబూబ్నగర్ దాకా ఏదైతే నది పారుతుందో అక్కడ ఉన్నటువంటి దాదాపు 10-12 ఈ ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో వాటికి డబ్బులు కేటాయిస్తే, ఆ కేటాయించిన డబ్బుల ద్వారా ఎంతో కొంత భూమి సాగులోకి వస్తుంది. కేవలం మీరు కాళేశ్వరం పైన దృష్టి పెట్టారు. కాళేశ్వరం పైన దృష్టి పెట్టడం ద్వారా ఆ కాళేశ్వరం కంప్లీట్ అయ్యి దాని డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అన్ని కంప్లీట్ అయ్యి మన దగ్గరికి రైతులకు వచ్చే వరకు చాలా సమయం పడుతుంది. ఎట్ ది సేమ్ టైం దీనిపైన కృష్ణా నది పైన కూడా ఫోకస్ పెట్టండి. ఈ కృష్ణా నదిలో ఉన్నటువంటి ఆ జూరాల కింది ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్ చేయండి. చిన్న డబ్బు 10,000 కోట్లతో ఒక 2 ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యి, 5,000 కోట్లతో ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేది. ఇవన్నీ చేయండి అని చెప్తే పట్టించుకోలేదు. అప్పుడు అవును, వాస్తవం. విద్యుత్ ప్రాజెక్టుల గురించి మనం చెప్పినాము. విద్యుత్ ప్రాజెక్టుల గురించి 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినట్టు 2013 తర్వాత 2014లో విద్యుత్ సంస్కరణ దేశంలో ఏ విధంగా వచ్చిన, దాని తర్వాత ఇక్కడ మన మణుగూరులో ఏదైతే, ఖమ్మంలో మణుగూరులో ఏదైతే విద్యుత్ మీరు స్టార్ట్ చేస్తున్నారో దాన్ని అట్లా కాదు, క్రిటికల్ టెక్నాలజీలో చేస్తే గానీ మనకు లాభంగా ఉంటుంది. అదే విధంగా రెన్యూబుల్ ఎనర్జీస్ పైన మనం ఫోకస్ చేయాలని చెప్పేసి అప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రాయోజిత పథకాలు పెడితే ఆ పథకాలని యాక్సెప్ట్ చేయకుండా అనేక ఇబ్బందులు పెట్టారు. అట్లానే రీజనల్ రింగ్ రోడ్ అప్పటి నుంచే ప్లానింగ్ ఉండింది. ఆ భూమి ఏదైతే ఉందో ఆ భూమి గురించి చేసుకోండి, కేంద్రం సహకరిస్తామని చెప్పినా కూడా, అప్పుడు నితిన్ గడ్కరీ గారు చెప్పినా కూడా అప్పటి నుంచి కూడా పెద్ద సహకారం రాష్ట్రం నుంచి అందలేదు. ఈ విషయాలన్నీ కూడా ప్రస్తావిస్తూ అప్పటికంటే ఇప్పుడే బాగుందని చెప్తున్నారు. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నానండి. కేసీఆర్ గారు కానీ లాస్ట్ 2 years నుంచి యాక్టివ్ గా ఉండింటే మేబీ అని చెప్తున్నాను. ఒకవేళ యాక్టివ్ గా ఉండింటే
కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల్లో కొన్ని హామీలను అమలు అయ్యేవేమో అని ఒక డౌట్ వస్తుంది ఇప్పుడు నాకు. ఎందుకు అంటే కేసీఆర్ లాంటి ఒక స్ట్రాంగ్ నేత అసెంబ్లీలో కూర్చొని మీరు 100 రోజుల్లో అమలు చేయాల్సినటువంటి హామీలు ఒక 10 ఉన్నాయి, ఈ 10లో ముఖ్యమైనవి ఖచ్చితంగా మీరు అమలు చేయాల్సిందని పట్టుబట్టింటే ఏమో కాంగ్రెస్ పార్టీ అమలు చేసేదేమో, యువతకి నిరుద్యోగ 4,000 రూపాయలు ఇచ్చేదేమో, పింఛన్ 4,000 ఇచ్చేదేమో, వికలాంగులకు 6,000 రూపాయలు పింఛన్ ఇచ్చేదేమో, అదేవిధంగా 1,00,000 రూపాయలకి తులం బంగారం అది మహిళలకు ఇచ్చేదేమో, ఏమో చెప్పలేం కదండి ఇవన్నీ కూడా. అంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా తను ఒక 30 సెకండ్స్ అని మాట్లాడాడు. ఒక ప్రతిపక్ష నాయకుడుగా తను చేయాల్సిన పనులు గత 2 సంవత్సరాల్లో చేసింటే ప్రభుత్వ విధానాల్లో, ప్రభుత్వ నిర్ణయాల్లో ఏమైనా మార్పు వచ్చేదేమో, ఆ ప్రభుత్వ నిర్ణయాల్లో కొన్ని ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం తీసుకున్నటువంటి కొన్ని పథకాలు అవన్నీ అమలు అయ్యేవేమో అనేది మా యొక్క ప్రశ్న. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఈ 2 సంవత్సరాల తర్వాత బయటికి రావడం వల్ల ఇప్పుడు జరిగినటువంటి నష్టాన్ని తనకి వేలెత్తి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అంటే తప్పులు చేసేదాకా వేసి చూసి తప్పులు చేసేంత వరకు నష్టం జరిగిపోయేంత వరకు, అంటే తప్పులు చేయడం వల్ల నష్టం ఎవరికి జరుగుతుందండి? ప్రజలకు జరుగుతా ఉంది కదా. ఆ ప్రజలకు నష్టం జరిగేంత వరకు వేచి చూడడం ఎందుకు? అంతకుముందే అసెంబ్లీకి వచ్చి మాట్లాడినా సరిపోయేది కదా. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నాను, ప్రజల్లో ఎప్పుడైతే మీరు ప్రజల నుంచి కనెక్షన్ మీరు కట్ చేసుకుంటారో, ప్రజలతో మీరు సంబంధాలు తెగదెంపు చేసుకుంటారో, మీరు ప్రజలు కూడా మీతో ఉన్న సంబంధాలు తెగదెంపులు చేసుకుంటారు. మీకు నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చే సీట్లు కూడా, ఇప్పుడు వచ్చిన సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నానండి, కాంగ్రెస్ పార్టీ కూడా మీరు అధికారంలో ఉండరు. అధికారంలో ఉన్నప్పుడు మీ పైన బాధ్యత ఎక్కువగా ఉంటుంది. మీ పైన బాధ్యత ఎక్కువగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ప్రభుత్వ అధినేతగా మీరు సంయమనం పాటించాలి, బాధ్యతగా మెలగాలి, మీ భాష మితంగా ఉండాలి, హితంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో మీరు గీత దాటకూడదు. మీరు గీత దాటితే ప్రతిపక్షం నుంచి ఇంకా ఎక్కువ ఫోర్స్ తో మీకు అదే విధంగా రిప్లై వస్తుంది కదా, అదే విధంగా మీకు బదులు వస్తుంది కదా. ఈ విషయాన్ని గమనించి ప్రభుత్వంలో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోయి, ఈ ప్రభుత్వ అధినేతని మర్చిపోయి ఇష్టం వచ్చేట్టు మాటలు మాట్లాడడం ఆయనది కూడా తప్పే. అదే విధంగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆదుడిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కూడా ఆ విధమైన భాష వాడడం అది కూడా తప్పే. ఈ రెండు తప్పే. భావితరానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు ఇటువంటి భాష వాడడం వల్ల? ఏం మెసేజ్ ఇస్తున్నారు? రవికుమార్ గారు.